సరే, ఇది ఇమాజిన్ చేయండి. జర్మనీ బర్లిన్ లో కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చొని ఇండియా యొక్క రియాలిటీకి 6000 కిలోమీటర్స్ దూరంలో ఉండి 1.4 బిలియన్ ఇండియన్ ప్రజలు కేవలం ఒక బాలీవుడ్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు అన్న రీజన్ కి వాళ్ళని అన్ఎడ్యుకేటెడ్ అండ్ మ్యానిపులేటెడ్ అండ్ ట్యాగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు ఒక అన్బయాస్డ్ యూట్యూబర్ ఒక మాట చెప్పాడు. पद्मावती मूवी को अपोज करने वाले लोग कहते हैं कि भाई हमारी हिस्ट्री बिगड़ रही है इस मूवी की वजह से। तो भाई अगर एक मूवी हिस्ट्री को बिगाड़ सकती है तो जाओ तुम भी फिल्म डायरेक्शन का कोर्स करो, अपनी मूवी बनाओ, रिलीज करो, जो दिखाना है दिखाओ और सही कर लो अपनी हिस्ट्री. సరే అని చెప్పి ఆదిత్య ఇప్పుడు దురంధర్ మూవీ తీస్తే మళ్ళీ ఇదే సో కాల్డ్ అన్బయాస్డ్ యూట్యూబర్ దాని మీద పెద్ద వీడియో తీసి ఆ మూవీని ప్రాపగెండా అని డిక్లేర్ చేశాడు. इस संडे दोस्तों आपके पास दो चॉइसेस हैं. या तो आप अपने 4 घंटे बर्बाद कर सकते हो इस प्रोपेगेंडा फिल्म को देखने में, जहां आपको मिलेगा बीजेपी की तारीफ, बीजेपी की चाटुकारिता और मोदी का चेहरा, या फिर ఈయన తీసిన వీడియో మూవీకి అగేన్స్ట్ అయినా మూవీకి మాత్రం ప్లస్ పాయింట్ అయింది. దురంధర్ 1 టైంలో పిఆర్ క్యాంపెయినింగ్ అండ్ మూవీ ప్రమోషన్ చాలా తక్కువ చేశారు, కానీ ధ్రువరాత్రి చేసిన ఒక్క వీడియో చాలా హెల్ప్ అయింది. వెల్, ఇది నేను అంటాం లేదు, మూవీలో వర్క్ చేసిన ఆర్టిస్ట్లే చెప్తున్నారు. ध्रुव राठी का बहुत अच्छा लगा, मैं तो थैंक यू बोलना चाहूंगा भाई कसम से. उसने जो वीडियो डाली भाई, उसके बाद लोगों ने कहा भाई अब तुम देख के आएंगे भाई पिक्चर. वो तो है, मतलब वो फ्री का इतना तगड़ा प्रमोशन हुआ ना भाई कसम से. इस बार नहीं आया, पता नहीं कहाँ है. आई थिंक उनको जो कमेंट्स आए ध्रुव राठी को, उसके बाद आई थिंक वो मन नहीं गया. अब नहीं बनाएंगे अब नहीं बनाएंगे वो वीडियो. अब मन नहीं हुआ भाई आने का. अब अगली पिक्चर का वेट करना. బీయింగ్ క్వైట్ ఆనెస్ట్లీ ఇండియన్స్ కి మూవీ చాలా నచ్చింది, కానీ ట్రేటర్స్ కి మాత్రం ప్రాపగెండాలా అనిపిస్తుంది. ఐ ఫీల్ మూవీ డైరెక్టర్ ఆదిత్య దురంధర్ మూవీ కోసం నెగటివ్ గా రివ్యూ వీడియో చేయని ధ్రువరాతికి పే చేశాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ధ్రువరాతి దురంధర్ కోసం చేస్తున్న పని ప్రపంచంలో ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ఆర్ పిఆర్ ఏజెన్సీ అంత బాగా చేయరు. ముందు తను దురంధర్ 1 ని హిట్ చేశాడు, ఇప్పుడు దురంధర్ 2 కోసం కూడా అదే పని చేస్తున్నాడు. కానీ ఇక్కడ హిపోక్రసీని గమనించండి. ఇదే వ్యక్తి పుల్వామా అటాక్ మీద ఒక ఫిక్షనల్ నరేషన్ ఇచ్చి 2019 ఎలక్షన్ కోసం గవర్నమెంట్ ప్లాన్ చేసింది అని క్లెయిమ్ చేశాడు. ఈ వ్యక్తి లాజిక్ ఎలా ఉంటుంది అంటే, ఈయన రియల్ లైఫ్ ట్రాజడీ మీద ఫేక్ స్టోరీ చెప్పి అది క్రియేటివ్ లిబర్టీ అంటాడు. అదే ఒక డైరెక్టర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో సినిమా తీస్తే అది మాత్రం ప్రాపగెండా అయిపోతుంది. దురంధర్ 1 రిలీజ్ అయినప్పుడు ఈ సేమ్ వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు, ఒక యూట్యూబ్ వీడియో 300 crores ప్రాపగెండా ఫిల్మ్ ని డిస్ట్రాయ్ చేయడానికి సరిపోతుంది అని. కానీ అదే సేమ్ మూవీ దురంధర్ ఒక మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అయి వరల్డ్ వైడ్ 1300 crores పైగా క్రాస్ చేసింది. ఇప్పుడు దురంధర్ 2 వచ్చింది, అది కూడా ఫస్ట్ పార్ట్ లాగానే అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ 3 days లోనే 300 crores పైగా రెవెన్యూని జనరేట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ధ్రువరాటి అడుగుతుండో గవర్నమెంట్ ఓపెన్లీ ఎందుకు అడ్మిట్ చెయ్యదు దట్ వాళ్ళు శత్రు దేశానికి స్పైస్ ని పంపిస్తారు అని. వెల్, నో వండర్ వై. ఎందుకంటే భయ్య ఎప్పుడు జర్మనీలో ఉండి ఇండియాలో ఫాల్స్ నరేటివ్ వీడియోస్ స్ప్రెడ్ చేయడం ఆర్ క్రియేట్ చేయడం ఇదే పని కాబట్టి ఆయనకి జియో పాలిటిక్స్ మీద అంత గ్రిప్ లేదు. అండ్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ దేశం వాళ్ళు ప్రపంచం మొత్తానికి మేము మీ దేశంలోకి స్పైస్ పంపిస్తున్నాము అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు? అంటే బ్రో లాజిక్లు మాట్లాడాడు కదా, బికాజ్ ఆయన ఏమనుకుంటుండు, ఇండియా రా ఏజెంట్స్ ని ఆల్రెడీగా పంపిస్తుంది అనుకుంటుండు. అంటే ఈయన ఇండియా నుంచి జర్మనీలో ఎట్లా సెటిల్ అయ్యిండు అట్లా పంపిస్తున్నాడు అని ఆయన అనుకుంటుండు, కానీ దాట్స్ నాట్ దేర్ జాబ్. అండ్ వాళ్ళ జాబ్ వచ్చేసి కోవర్ట్ ఆపరేషన్స్ చేయాలి, ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి, సీక్రెట్స్ తెలుసుకొని రాకి ఇన్ఫార్మ్ చేయాలి, అండ్ ఇండియాకి ఎలాంటి ప్రమాదం బయట దేశాల నుంచి రాకుండా చూసుకోవడం వాళ్ళ జాబ్. అండ్ బయటకు వచ్చి ప్రపంచంలో మేము ఇంతమంది రా ఏజెంట్స్ మా ఏజెంట్స్ ని ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాము అని ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇన్ కేస్ అలా ఓపెన్ గా మీ ఏజెంట్ ని ఏ దేశానికి పంపిస్తున్నారు అని ఓపెన్ గా ఒప్పుకుంటే అది లీగల్ గా డిప్లొమాటిక్ గా యాక్ట్ ఆఫ్ వార్ లా కన్సిడర్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద బ్రెయిన్ హీ ఈస్ యూజింగ్ టు మేక్ వీడియోస్. అండ్ ఈయనని ఫాలో అయ్యేవారు ఈ వీడియోస్ నుంచి ఎలాంటి టేక్ అవేస్ తీసుకుంటున్నారు అన్నదే పెద్ద క్వశ్చన్. బీయింగ్ క్వైట్ ఆనెస్ట్, ఆయనని ఫాలో అయ్యేవాళ్ళు మోస్ట్లీ యాంటీ ఇండియన్స్ ఆర్ గవర్నమెంట్ ని హేట్ చేసేవాళ్ళు. వాళ్ళ సెన్స్లెస్ పర్సెప్షన్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళు ధ్రువరాటిని ఫాలో అవుతారు. లైక్ నేను ఆలోచించేది కరెక్టేనా అని చెప్పడానికి ఎవరైనా కావాలి, అండ్ ధ్రువరాటి వాళ్ళకి అదే ఇస్తున్నాడు, లాజిక్ లేకుండా విత్ జీరో కాంటెక్స్ట్. ఇవాళ మనం ఈ సెన్స్లెస్ మ్యానిపులేషన్ ని టియర్ డౌన్ చేయబోతున్నాం. అండ్ మన బార్డర్ లోపల ఉన్న నిజమైన శత్రువులు ఎవరు, ప్రాపగండాని ఎవరు సెట్ చేస్తున్నారో కూడా చూడబోతున్నాం. చాలా మంది అంటున్నారు ఇది బీజేపీ ఫండెడ్ మూవీ, పెద్ద ప్రాపగండా అని. కానీ మూవీలో బీజేపీని ఎలా యూజ్ చేశారు అన్నది ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఇన్ కేస్ బీజేపీ ఫండెడ్ మూవీ అయితే బీజేపీని ఇంకెక్కువ ఎలివేట్ చేయొచ్చు, వాళ్ళు చేసిన పాజిటివిటీని మూవీలో ఇంకెక్కువ చూపించవచ్చు. కానీ మూవీలో ఒక స్పై లైఫ్ గవర్నమెంట్ డెసిజన్ తో ఎలా లింక్ అయి ఉంటుంది అన్నది చూపించారు. అండ్ బేసికలీ డైరెక్టర్ యొక్క ఐడియల్ మెసేజ్ ఏంటి అండ్ అతని ఐడియాలజీ ఏంటి అన్నది కన్సిడర్ చేయాలి. వెల్, ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ద మూవీ ఈజ్ ఆల్ అబౌట్ నేషనలిజం అండ్ రియల్ స్పై లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అన్నది ఒక ఐ ఓపెనర్. ఇన్ని ఇయర్స్ ఫాలో అవుతున్న ఒక స్టీరియో టైప్ మూవీ ప్యాటర్న్స్ ని బేక్ చేసింది. ఇన్ కేస్ కొన్ని ఇయర్స్ నుంచి చూపించిన స్పై మూవీ కరెక్ట్ అయితే ఇండియాలో ఇన్ని అటాక్స్ అవ్వవు. అండ్ మీ శత్రు దేశం గురించి నిజం చెప్పడం ఈ మూవీ యొక్క మెయిన్ ఎజెండా. అండ్
అండ్ ఈ మూవీని చూసిన ఆడియన్స్ బీజేపీ పాయింట్ కి అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. దే ఆర్ కనెక్టింగ్ టు ద ఎమోషన్ అండ్ పాట్రియాటిజం ఆఫ్ అ స్పై అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అ కంట్రీ. ఈ మూవీలో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. అండ్ हिंदुस्तानियों का सबसे बड़ा दुश्मन हिंदुस्तानी ही है, पाकिस्तान तो दूसरे नंबर पर आता है. ఈ డైలాగ్ ని జస్టిఫై చేస్తుంది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్. ఆల్ఫలా యూనివర్సిటీలో చాలా మంది స్టూడెంట్స్ రిక్రూట్ అయ్యారు. అంటే క్రిమినల్స్ మన దేశంలోనే ఉన్నారు. రీసెంట్ గా ఇరాన్ వార్ టైంలో కూడా కొంతమంది అమెరికన్స్ అండ్ యుక్రెయినియన్స్ పట్టుబడ్డారు. దిస్ ఇస్ నాట్ ఫ్రిక్షన్, ఇది రియాలిటీ. ఇది ఎనిమీస్ బార్డర్ లోపలే ఉన్నారు అని ప్రూవ్ చేస్తుంది. ఈ మూవీలో ఆతిక్ అహ్మద్ అని ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఈ గ్యాంగ్స్టర్ ఐఎస్ఐ మరియు లష్కర్ ఏ తోయబాతో టచ్ లో ఉన్నాడు, యూపీలో వెపన్ డీల్ చేశాడు అని చూపించారు. ధ్రువ్ రాఠీ ఇది ప్రాపగెండా అని పిలిచాడు. కానీ ఫ్యాక్ట్స్ చూద్దాం. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ లాల్జీ శుక్లా 1996, 2001, 2002లో ఆతిక్ అహ్మద్ ని మోర్ దెన్ కపుల్ ఆఫ్ టైమ్స్ అరెస్ట్ చేశాడు. సినిమాలో చూపించినట్టు ఐఎస్ఐ కనెక్షన్ గురించి అడిగితే ఈయన సినిమాలో కొన్ని ఆస్పెక్ట్స్ క్రియేటివ్ ఫిక్షన్ అయ్యుండొచ్చు, కానీ ఆతిఫ్ అండ్ అష్రఫ్ ఫారెన్ మేడ్ ఆర్మ్స్ ని యాక్సెస్ చేయడం అండ్ అండర్ వరల్డ్ తో కనెక్షన్ ఉండడం అబ్సల్యూట్లీ ఫ్యాక్ట్ అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి ఎవరి మాట వింటారు. గ్రౌండ్ లో ఉన్న ఒక ఆఫీసర్ దా లేదా బర్లిన్ లో కంఫర్టబుల్ గా కూర్చొని ప్రాపగెండా ఫిల్మ్ అని ట్యాగ్ ఇచ్చిన ఒక వ్యక్తిదా? ఈ మూవీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది అంటున్నారు, కానీ మన శత్రు దేశంలో ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం క్యారెక్టర్స్ వాళ్ళే ఉన్నారు అండ్ అందుకే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మూవీలో ఇఫ్ యూ నోటీస్ దెర్ ఈస్ అ స్మాల్ బిట్ వేర్ ఖాళిస్తానీ సెపరేటిస్ట్, ఐ మీన్ పంజాబీలో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు అని చూపించారు. మరి దాని గురించి ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? ఓ అండ్ ఆల్సో ఈ మూవీలో మీరు నోటీస్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ప్రిండా అండ్ జస్ప్రీత్ సేమ్ ప్లేస్ సేమ్ కంట్రీ, కానీ ఒకడు దేశానికి అగేన్స్ట్ గా వెళ్ళి దేశం కోసం చెడు చెయ్యాలి అని అనుకుంటే ఇంకొకడు మాత్రం తన లైఫ్ లో ఎంత తప్పు జరిగినప్పటికీ జస్ప్రీత్ ఆర్ హంజా దేశాన్ని ప్రేమించాడు అండ్ కంట్రీ ఫస్ట్ అనుకున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, క్రిటిక్స్ కూడా దురంధర్ 2 ప్రాపగెండా అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక స్పెసిఫిక్ నరేటివ్ ని సెట్ చేస్తుంది కాబట్టి. కానీ లాస్ట్ 20 years గా ఏం జరుగుతుంది? శౌర్య లాంటి మూవీస్ ను పాకిస్తానీని మంచిగా చూపించి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ని విలన్ గా చూపించారు. 26/11 తర్వాత మై నేమ్ ఇస్ ఖాన్, న్యూయార్క్, కుర్బాన్ లాంటి మూవీస్ ఇస్లామిక్ టెర్రరిజం ని వైట్ వాష్ చేయడానికి ట్రై చేసింది. రంగ్ దే బసంతి కమ్యూనిస్ట్ నార్సిస్ట్ ప్రాపగెండాతో చెక్ దే ఇండియా ఫేక్ విక్టిమ్వుడ్ నరేటివ్ ని క్రియేట్ చేసింది. ఒరిజినల్ కోచ్ హిందూ అయినా సినిమాలో మాత్రం ముస్లింలా మార్చేశారు. పీకే లాంటి మూవీస్ న్యూట్రలిటీ అని చూపించుకొని హిందూ ప్రాక్టీసెస్ ని 90% క్రిటిసైజ్ చేశాయి. హిందూ ముస్లిం మధ్యలో డిఫరెన్సే లేదంటారు, కానీ తరుణ్ కేస్, కన్నయ్య కేసులో ఎందుకు డిఫరెన్స్ కనిపించింది? ఆల్మోస్ట్ 4 lakh కాశ్మీరీ హిందూస్ ని వాళ్ళ సొంత ఇంట్లో నుంచి పంపించేశారు. వాళ్ళ దేశంలోనే వాళ్ళని రెఫ్యూజీస్ గా ఎలా మార్చారు? వాట్ అబౌట్ సబర్మతి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్స్? హైదర్ లాంటి మూవీస్ ని సెపరేటిస్ట్ ప్రాపగెండాతో తీస్తారు. కొంతమంది ఏకంగా దురంధర్ ని రాజీ లాంటి ఫేక్ నరేటివ్ ఉన్న మూవీతో కంపేర్ చేస్తున్నారు. కంపారిజన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. కంపారిజన్ కి లిమిట్ ఉండాలి అని ఎందుకు అన్నాను అంటే రాజీ మూవీ ఒక బుక్ నుంచి ఇన్స్పైర్ అయింది అండ్ ఆ బుక్ ఆథర్ ఏమంటున్నాడో వినండి. तो राजी में एक बड़ी दुर्घटना हुई मेरे साथ में. ये फिल्म में जब सहमत वापस आती है तो सच्चाई में अगर आप कॉलिंग सहमत पढ़ेंगे तो वो तिरंगा को सल्यूट करती है. राजी में ना तो कोई तिरंगा दिखाया गया और ना कोई जनगण गाया गया, बल्कि उसको डिप्रेशन स्टेट में लाया गया. पाकिस्तान के फ्लैग दिखाए गए और इंडियन इंटेलिजेंस एजेंसी को नीचे दिखाया गया. ये लेफ्टिस्ट अप्रोच के खिलाफ में इतनी सफाई से काम किया गया. मुझे पूछिए वो दर्द कहाँ हो? రాజీ లాంటి మూవీలో మొత్తం మూవీలో ఒక్కసారి కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కనిపించదు, కానీ మన శత్రు దేశం ఫ్లాగ్ మాత్రం కనిపిస్తుంది. అండ్ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ని డౌన్ గ్రేడ్ చేసి చూపించారు. సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన బజరంగి భాయిజాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దాంట్లో డైరెక్టర్ డైరెక్ట్ గా చెప్తున్నాడు దట్ ఒక సాంగ్ పర్టికులర్ గా ప్రాపగెండాతోనే తీశాను అని. మరి Salman films Bajrangi, the song, the chicken song is actually the most political and subversive song of the film. But a chicken song is basically was written in the face of the beef bank. ఈయనెందుకు ఎవరు కాల్ అవుట్ చేయలేదు? అండ్ ఒక కమ్యూనిటీ సెంటిమెంట్స్ ని హర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో తీసిన ఈ సాంగ్ ని మూవీలో నుంచి ఎందుకు తీసేయలేదు, లేదా ఎందుకు కాల్ అవుట్ చేయలేదు, దీని ప్రాపగెండాని ఎందుకు స్ప్రెడ్ చేయలేదు? కానీ ఆదిత్యధర్ భయపడకుండా మన శత్రు దేశం రియాలిటీని చూపిస్తే వెంటనే ప్రాపగెండాని ట్యాగ్ ఇచ్చేస్తారు. ఇంకొంతమంది అయితే మూవీ మొత్తం డిస్హానెస్ట్ అంటున్నారు. అండ్ క్లైమాక్స్ లో మేజర్ ఇక్బాల్ అండ్ హంజా మధ్యలో ఫైట్ లో డైలాగ్స్ మీద కూడా కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాయి. గజ్వాయి హింద్ ఫేక్ అని అంటున్నారు. బట్ దెన్ పాకిస్తానీలో ఉన్న వాళ్ళే ఏం చెప్తున్నారో మీరు వినండి. कि आने वाले वक्तों में मंगोल्स आपकी मदद के लिए पहुंचेंगे और फिर उसके बाद मंगोल्स जो पुराना चाइना था वो मंगोल्स कहलाता था, वो अभी अब चाइनीज़ इन्वेस्टमेंट भी आ रही है. लेकिन ये भी लिखा गया है कि ग़ज़वा हिंद के बारे में भी लिखा गया, अटक कर दरिया 2 दफ़ा रंगीन होगा खून से और अफ़गानिस्तान की फ़ौजें अटक तक पहुँचेंगी. ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం ఈయన ఒక క్రికెటర్.
ఒక్క క్రికెటరే కదా అని లైట్ తీసుకోకండి. ఈ నేను చెప్తున్నాడో వినండి. was an organization that was inspired by Adolf Hitler and Mussolini came about 1925. जंग होगी, जबरदस्त जंग होगी. इसमें ये दोनों फौजें एक दूसरे से लड़ेंगी, टिका के बर्बाद होंगी. दोनों इन दोनों लश्करों की डेवस्टेशन का सामान है ये जंग, और इस जंग को टर्न अराउंड करेगा खलीफा, जिसका मैं तस्करा कर रहा हूं. And that is how the prophecy goes. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. जिस तरह आपने बराह रास्त लड़ने का फैसला कर लिया, बंदूक उठाने का फैसला कर लिया, खुदा ना खास्ता जंग हो जाए, तो ख्वाहिश क्या है? मैं तो चाहता हूँ आपके पॉडकास्ट के जरिए उलमाए दीन से मैं एक सवाल पूछूं कि अगर हम इंडियन एक्टर से हमारी लौंडियां बन के आती हैं तो हमें इजाजत है लौंडी बनाने की कि नहीं है इजाजत? तो उसमें भी कोई आपकी चॉइस है? वो काफी है लेकिन आप उसको छोड़ दें. नहीं सर, मैंने घर भी तो जाना है अपने यार. चाहिए बिल्कुल भी नहीं. हम लोग बॉलीवुड नहीं है. क्या है इसके बाद का स्टेप? क्या है? इंडिया, नहीं हॉलीवुड, नो, यही पाकिस्तान, इधर ही बिल्कुल लॉलीवुड. लॉलीवुड हमेशा मेहमान रहे, शॉर्ट काम वापस. उनको भी अच्छा लगेगा यार, काम करके चले गए, वरना वहाँ की सारी लड़कियां. और तुम शुक्र करो कि हम इधर आ गए हैं. अब उधर होते तो तुम्हारी सारी बम्बई की एक्ट्रेसेस हमारे पास होती. हिंद सिंध ठीक है, तो वो उसको लूट के खाते ना, तो उसके ऊपर भी हमला करना, लूट के खाना, वहाँ के लोगों को कत्ल करना, वहाँ की खवातीन की इज्जतें लूटना हमारा डिवाइन राइट हो गया. थी कि अक्सर थी तो वो टीवी के सामने स्टार प्लस चल रहा था और वो इंडियन ड्रामों में क्या होता है थाली लेके यूं करके क्या कहते हैं उसको पता नहीं, आरती पता नहीं क्या, वो यूं करी टीवी के सामने खड़े हो गए. तो मैंने यूं करके देखा तो मैं पता नहीं क्या हुआ कि मैंने यूं करके दीवार के अंदर ही टीवी. सबसे अच्छी बात जो रिजवान ने की कि फिर उसने माशाल्लाह उसने ग्राउंड में खड़े होकर नमाज पढ़ी जो कि हिंदुओं के बीच में खड़े होकर. सो दैट वाज रियली समथिंग वेरी वेरी स्पेशल फॉर मी. भाई आप सारों से गुजारिश ये है कि एक तो इज्तिमा में लें, इसमें किस चीज़ की फिक्र है कि भाई सारी दुनिया के इंसानों में किस तरह ये दीन फैल जाए. ప్రామినెంట్ సెలబ్రిటీస్, క్రికెటర్స్, ఆర్మీ వాళ్ళు ఇలాంటి ప్రిడిక్షన్స్ చేస్తున్నారు అండ్ ఇండియన్ ఉమెన్ గురించి ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా కామెంట్ చేస్తున్నారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ కాంట్రడిక్టరీ ఏంటి అంటే మన బాలీవుడ్ సెలబ్స్ వీళ్ళని ఇలా సపోర్ట్ చేస్తారు. I truly believe Pakistani players are the best T20 players in the world. They are the champions. They are wonderful. कुछ कलाकारों के क्योंकि बॉम्बे में कई कोर्स आए थे कि जो पाकिस्तान के कलाकार हैं उन्हें वापस जाना चाहिए, कुछ पर्टिकुलर वो कलाकार ये दो अलग अलग सब्जेक्ट्स हैं. वो टेररिस्ट है, ये कलाकार है. Both sides have a point. So let's keep it easy. But let me be honest. My family is from Pakistan. My father was born there, and his family is from there. I think all these issues. You are young guys. Please trust me. Can we just circumvent all that is said about India, Pakistan by the politicians, by anybody else, and say it's a great neighbor to have. We are great neighbors. They are good neighbors. Let's just love each other. और मेरे बहुत सारे ऐसे फैंस हैं जो पाकिस्तान में हैं. मेरी फिल्म्स टचवुड अच्छी करती हैं पाकिस्तान में. They are all watching pirated copies of the film over there. और ये बहुत ही अफसोस की बात है. मैं बहुत ही डिसअपॉइंटेड हूँ. అండ్ ఒక యావరేజ్ పాకిస్తానీ ఇంటెన్షన్స్ ఏంటో చూడండి. टॉक इंडिया का नाम सुनते ही पहली चीज माइंड में क्या आती है? बकवास. बकवास क्यों? वो हिंदू है और हमें हिंदू नहीं पसंद. ये आपने किससे सुना, किसने सिखाया आपको? मेरी मम्मा ने. मम्मा ने कभी इंडिया गए हो आप? नो, मैं गया था. जाऊंगा भी नहीं. क्या वजह? इतनी नफरत इंडिया के लिए क्यों है? हमारा दुश्मन है. किसने सिखा दी? इतने छोटे से दिमाग में इतनी नफरत किसने भर दी इंडिया के लिए? टीवी में न्यूज़ आते हैं ना, उससे सीखो. अच्छा है. अच्छा, इंडिया अच्छा नहीं है? नहीं. क्यों? वो बस मुसलमान नहीं है कि वो गंदे लोग होते हैं. क्यों गंदे लोग होते हैं? ऐसे होते हैं? क्या करने से लोग गंदे होते हैं? वो पूजा करते हैं. वो पूजा करते हैं बुरी बात है. हम नमाज पढ़ते हैं. नमाज करना अच्छी बात होती है. उनको रहने नहीं देना चाहिए. जब तक मुसलमान नहीं बनेगा तब तक इधर न रहने दे. अच्छा, मतलब यहाँ के जो हिंदू हैं उनको इस्लाम कबूल करवाना चाहिए. जी. దిస్ షోస్ ద అమౌంట్ ఆఫ్ హేట్ దట్ దే క్యారీ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ అస్. వైలెన్స్ ని స్క్రీన్ మీద చూడడానికి మీకు ఇంత ప్రాబ్లంగా ఉంటే మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ కి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్ మీకు తెలుసా? రియల్ గా ఆయన ఒక సోల్జర్ తలని కట్ చేసి తీసుకెళ్లాడు అన్న విషయం మీకు తెలుసా? తర్వాత ఆ హెడ్ తో ఫుట్బాల్ ఆడిన విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆయన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు, వాచ్ చేసేవాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ సినిమా దురంధర్ 2 టెర్రరిజం గురించి, పాకిస్తానీ హిపోక్రసీ గురించి, మన నేషనల్ సెక్యూరిటీ గురించి. సింపుల్ క్వశ్చన్, అలాంటివి తీసినప్పుడు మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది? నిజం చెప్పనా, డిస్కంఫర్ట్ ఫ్యాక్ట్స్ తో కాదు, డైరెక్షన్ తో. డైరెక్షన్ మీకు నచ్చలేదు ఎందుకంటే మీ ప్రాపగెండా నరేటివ్ కి అది మ్యాచ్ కావట్లేదు కాబట్టి. ఇప్పుడు కొత్త షార్ట్ కట్, నచ్చకపోతే ప్రాపగెండా, అగ్రి కాకపోతే ప్రాపగెండా, నరేటివ్ నచ్చకపోతే ప్రాపగెండా. కొంచెం రివైండ్ చేస్తే పీకే లాంటి మూవీస్ ఒక సెంటిమెంట్ ని హర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారు. కానీ పద్మావత్ లాంటి మూవీస్ హిస్టరీని డిస్టర్బ్ చేస్తుంటే మాత్రం మీరు డైరెక్షన్ నేర్చుకోండి, మీ మూవీస్ మీరే తీసుకోండి అని చెప్తారు. కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది, వెంటనే ప్రాపగెండా. కేరళ స్టోరీస్, ప్రాపగెండా. ఇక్కడ కూడా దురంధర్ లో కూడా ప్రాపగెండా. అంటే మీ నరేటివ్ కి సెట్ కాకపోతే అది ప్రాపగెండా అయిపోతుంది. అండ్ లెట్ మీ పుట్ దిస్ స్ట్రేట్,
కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్, ఊరి, తానాజీ, ఆర్ఆర్ఆర్, బాహుబలి, కాంతారా, దురందర్ లాంటి మూవీస్ ఒక కల్చరల్ స్పేస్ ని క్రియేట్ చేస్తున్నాయి. జస్ట్ బికాస్ ఇలాంటి మూవీస్ మీ నరేటివ్ కి సెట్ కావు కాబట్టి ప్రాపగండా ట్యాగ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ అన్కంఫర్టబుల్ ట్రూత్ మీ ముందుకు వచ్చింది. మీ నరేటివ్, ఎజెండా, ఫాల్స్ అక్విజిషన్ కి ఇది సెట్ అవ్వదు. కాబట్టి రూల్ సింపుల్. మీకు సూట్ అయితే సినిమా, ఛాలెంజ్ చేస్తే ప్రాపగండా. ఒక సైడ్ సినిమా అనేది ఆర్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇంకొక సైడ్ డేంజరస్ ప్రాపగండా అంటారు. ఫ్రీడమ్ కూడా ఐడియాలజీ బేస్డ్ అయిపోయింది. మీరు వీడియోలు క్రియేట్ చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్ అవుతుంది. వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపగండా ఎలా అవుతుంది? ఇది డిబేట్ కాదు, ప్యూర్ హిపోక్రసీ. ఇంకో విషయం, బయట కూర్చొని ఇండియా మీద కామెంటరీ చేయడం చాలా ఈజీ. గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ జనాలు థియేటర్స్కి వెళ్తున్నారు, హై ప్రైస్ అయినా టికెట్స్ కొంటున్నారు, క్లాప్ చేస్తున్నారు, కొన్ని షోస్ డిలేస్ అయినా సరే మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాపగండా కనిపించట్లేదు. కానీ జర్మనీలో కూర్చున్న ఒక సోకాల్డ్ ఇండియన్ యాక్టివిస్ట్ కి మాత్రం సిగ్గు లేకుండా ఇది ప్రాపగండాలా అనిపిస్తుంది. అంత పెద్ద యాక్టివిస్ట్ లేదా లీడర్ అయితే జర్మనీలో ఎందుకున్నావు? ఇండియన్ యాక్టివిస్ట్ అని జర్మనీలో కూర్చొని ఏం చేస్తున్నావు? ఇండియాకి వచ్చి ఇండియన్ ప్రాబ్లమ్స్ ఏంటో దాని మీద వర్క్ చేస్తే ఇండియన్ యాక్టివిస్ట్ అంటారు. అంతేకాని జర్మనీలో ఉండి ఫాల్స్ అక్విజిషన్స్ తో వీడియోస్ చేస్తే వాళ్ళని యాక్టివిస్ట్ అనరు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ స్ట్రేట్. క్రిటిసిజం అంటే ఫ్రీ మార్కెటింగ్. ఆడియన్స్ కి మీకన్నా ఎక్కువ తెలివి ఉంది, సినిమా నడుస్తుంది, నంబర్స్ వస్తున్నాయి, హైప్ పెరుగుతుంది. ప్రాపగండాని మీరు ఎంత ఎక్కువగా అంతే సినిమా మీద అంత క్యూరియాసిటీ పెరుగుతుంది. లెఫ్ట్ లాబీ అండ్ సూడో సెక్యులర్స్ ఎంత చెడుగా చెప్తే మూవీ మీద క్యూరియాసిటీ అంత పెరుగుతుంది, అంత ఫ్రీ మార్కెటింగ్ అవుతుంది. మూవీస్ లో టెర్రర్ అటాక్స్ చూపిస్తే, పాకిస్తానీని ఎక్స్పోజ్ చేస్తే, కాశ్మీరీ పండిట్స్ ఎలాంటి కష్టాలను చూపిస్తే ఆటోమేటిక్ గా అది ప్రాపగెండానా లేక మీరు నిజం వినడానికి భయపడుతున్నారా? హిస్టరీని సాఫ్ట్ గా చూపిస్తే బ్యాలెన్స్, డైరెక్టర్ ఫేస్ మీద పెడితే ఎజెండా. ప్రాబ్లం హిస్టరీలో కాదు, నీలాంటి వాళ్ళు హిస్టరీలో ఉన్న నిజాలని డైజెస్ట్ చేసుకోలేని మీ చాతగానితనమైన ఆనెస్టీ లేకపోవడం. ఒకనొక టైంలో మేక్ యూర్ ఓన్ మూవీ అన్నాడు, ఇప్పుడు ప్రతి మూవీ ప్రాపగండానే అంటున్నాడు. ఫ్రీడమ్ కంట్రోల్లో ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ కంట్రోల్ తప్పితేనే ప్రాబ్లం. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈవెంట్స్ రియల్ అయితే రియల్ ఈవెంట్స్ ని చూపించడంలో ప్రాబ్లం ఏంటి? అండ్ యు నో గైస్ వాట్ ఐ ఫీల్, ధ్రువ్ రాఠీ అండ్ రాహుల్ గాంధీ ఆర్ వర్కింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అని నాకు అనిపిస్తుంది. మీరు ఒక ప్యాటర్న్ ని గమనించండి, ప్రతి టాపిక్ లో బీజేపీ ఉంటుంది అండ్ ప్రతి ప్లేస్ లో మోదీ డెఫినెట్ గా ఉంటాడు. ఇది అనాలిసిస్ కాదు, అబ్సెషన్ లాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎంత అపోజ్ చేస్తే అంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. వీళ్ళు ఏ మూవీ ఆర్ పార్టీని అపోజ్ చేస్తే ఆర్ ప్రాపగండా అని హైప్ ఇస్తారో నిజానికి ఆ ఆపోజిట్ వాళ్ళకి అడ్వాంటేజే అవుతుంది. అండ్ ఐ రియలీ ఫీల్ బీజేపీ షుడ్ పే దెమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. బికాస్ బీజేపీ మార్కెటింగ్ చేయించినా కూడా వీళ్ళకి ఇంత పుష్ రాదు. ఎనీవే, దాట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఫర్ అనదర్ డే. నో మ్యాటర్ హూ ఇట్ ఇస్, బట్ మన ఐడియాలజీకి బిగ్గెస్ట్ పిల్లర్ నేషన్ ఫస్ట్ అయి ఉండాలి. మీకు కరెంట్ గవర్నమెంట్ నచ్చకపోతే క్రిటిసైజ్ చేయండి. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇన్ దిస్ కంట్రీ షుడ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్, బికాస్ దాట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విచ్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. బట్ దెన్ క్రిటిసిజం కి, అబ్యూస్ కి, హేట్ కి ఒక చిన్న లైన్ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ధ్రువ్ రాఠీ చాలా సార్లు అది క్రాస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, बट मोदी नहीं तो और कोई तो है ही नहीं ऑप्शन, उसको कैसे बोल, उसको क्या? मैं यही कहता था कि इतनी बुरी हालत कोई भी और सरकार नहीं करती. कोई भी बेटर है, मोदी से अच्छा एक गधा बेटर है, एक एक्चुअल डोंकी, क्योंकि वो कुछ नहीं. పొలిటికల్ యాంగిల్ ని డిస్కస్ చేయాలని నేను అనుకోవట్లేదు. బట్ దెన్ ఒక దేశ పిఎం మేబీ మీకు నచ్చకపోయిండొచ్చు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, కానీ మెజారిటీతో పిఎం అయిన ఒక వ్యక్తిని, స్పెషల్లీ ప్రపంచానికి ఇండియాని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తిని మీరు అలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా అడ్రస్ చేయడం చాలా తప్పు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మీరు జర్మనీ సిటిజన్, అంటే ఆయన మీకు పిఎం కాదు. ఆల్సో యాజ్ మెన్షన్, ఎక్కడో జర్మనీలో కూర్చొని ఇండియా మీద కామెంట్స్ వేయాల్సిన అవసరం మీకు లేదు. ఇఫ్ యూ వాంట్ టు టాక్, కమ్ ఇండియా వచ్చి మాట్లాడండి. మీరు ఎంత మంచి యాక్టివిస్టో, సొసైటీకి ఎంత మంచి చేయగలుగుతారో చూపించి దెన్ కామెంట్ చేయండి. మీరు ఒక బయాస్డ్ పపెట్ అండ్ ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఆల్సో అ జర్మన్ షెపర్డ్. ఓప్స్, సారీ, డాగ్స్ ఆర్ వే టు లాయల్ దెన్ యూ. కంపేర్ చేయడం నా తప్పే. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు లెక్చర్ ఇస్తున్నారు కానీ ఆయనని డాగ్ తో కంపేర్ చేస్తున్నారు. నా దేశం పిఎం ని డాంకీతో కంపేర్ చేసిన వ్యక్తికి ఇంతకన్నా రెస్పెక్ట్ నేను ఇవ్వలేను. ఆల్సో ఎంతో లాయల్ గా ఉండే డాగ్స్ తో కంపేర్ చేయడం నా తప్పే. సారీ జర్మన్ షెపర్డ్. ఎనీవే, ఇక్కడ ఇష్యూ ఆడియన్ వర్సెస్ మూవీ కాదు, నరేటివ్ కంట్రోల్ వర్సెస్ ఆడియన్స్ ఫ్రీడమ్, ఫిల్టర్డ్ ట్రూత్ వర్సెస్ రా ట్రూత్. ఒక సైడ్ మూవీలో కంట్రోల్, షేప్, సాఫ్ట్నింగ్ ఉంటే ఇంకొక సైడ్ అన్డైజెస్టబుల్ ట్రూత్, రియల్ ఈవెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ఈ సైడ్ లో ఉన్నవి వాళ్ళ నరేటివ్ కి సెట్ అవ్వవు కాబట్టి అవి ప్రాపగండానే ఏడుస్తున్నారు.
ధృవరాటి ప్రాబ్లం మూవీ కాదు, టోన్ డైరెక్ట్. మెసేజ్ క్లియర్, నరేటివ్ కంట్రోల్ లేదు, ఆడియన్స్ డిసైడ్ చేస్తున్నారు, నిజం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాపగెండా అని ఈజీగా పిలుస్తున్నారు. అసలు సినిమా దేని గురించి? దురంధర్ 2 టెర్రరిజం గురించి, ISI గురించి, పాకిస్తాన్ గురించి, మన నేషనల్ సెక్యూరిటీ గురించి. సింపుల్ క్వశ్చన్, ఇవన్నీ చూపిస్తే మీకెందుకు ప్రాబ్లం అనిపిస్తుంది? ఎందుకు దురంధర్ మీద మీకు ఇంత సెలెక్టివ్ అవుట్రేజ్ అండ్ డబుల్ స్టాండర్డ్స్? జస్ట్ బికాజ్ ఇది మీ ఐడియాలజీని నరేటివ్ కి సెట్ కాదు కాబట్టి. Anyway, what do you guys think about this so-called German lo unna Indian activist gurinchi and his double standards and pure hypocrisy? Do let me know your opinion in the comment section below. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. Next video lo malli kaluddam. Appadi varaku bye bye.